వైకల్యంతో చంద్రబాబు వాస్తవాలను అంగీకరించలేకపోతున్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. నాయకుడు అనేవాడు తుది శ్వాస వరకు పోరాడాలని, కానీ చంద్రబాబు మాత్రం తుది ఘడియ వరకు అధికారం చెలాయించాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పసుపు కుంకుమ వల్ల ఓట్లు పడతాయన్న టీడీపీ ఆశలు గల్లంతవడం ఖాయమని, 130 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా పసుపు కుంకుమ వల్ల మాకు లేడీస్ ఎక్కువ ఓట్లు పడ్డాయి, మేము తప్పకుండా గెలుస్తామని చెప్పి భ్రమలో ఉన్నారు. నేను ఇందాకనే కలెక్టర్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. పోయినసారి కంటే కూడా లేడీస్ పర్సంటేజ్ శాతం 0.25 తక్కువ ఉంది మన కర్నూలు జిల్లాలో. మరి మీ పసుపు కుంకుమ పథకం మీకు ఓటు తెచ్చి పెడతారంటే ఈ ఇండికేషన్ ఏంటి? ఓటర్ శాతం తగ్గింది మహిళలు. ప్రజలంతా కూడా ఒక మార్పు కోరుకున్నారు. అది ఎక్కడ పోయినా కూడా బాగా మనకు అవగతం అవుతున్నది. ఇవన్నీ కూడా కారణాలు వాళ్ళ ఓటమికి. సో కర్నూలు జాబుకి ఎన్నో కారణాలు అన్నట్టు టీడీపీ ఇవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాళ్ళ స్వయం కృపరాధం 90%, మిగతా 10% ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఓటమి పాలవుతున్నారు. ఇవన్నీ గ్రహించకుండా ఏదో ఒకటి 14 సీట్లు గెలుస్తామని చెప్పడం, మీరు 0 అవుతారని చెప్పడం మాత్రం అది పెద్ద జోక్ ఆఫ్ ది ఇయర్. 150 సీట్లు 150 సీట్లు 150 సీట్లు వచ్చే మనిషి ఎంత కూల్గా ఉండాలయ్యా? తోకదిగిన కోతుల్లాగా ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే ఎలక్షన్ కమిషన్ మీద దండయాత్ర, ఢిల్లీకి పోయి దండయాత్ర, ఈవీఎంల పైన దండయాత్ర. ఏంది 150 సీట్లు గెలుచుకునే వాని పరిస్థితి అదే. అంటే అసహనం ఎక్కువైపోయింది. ఈ నెల రోజులన్నా మీ హుందాతనాన్ని ప్రదర్శించండి. ఎట్లాగూ మళ్ళీ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అనే ఉనికి అనేది లేకుండా పోతుంది. జనసేన అన్న పార్టీకి నిన్న మొన్న పేపర్లలో కూడా చూసాం. విజయవాడ, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇక్కడ టూలెట్ బోర్డు తగిలించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా రాబోయే రోజుల్లో 1 నెల తర్వాత టూలెట్ బోర్డు తగిలించుకోవాల్సి వస్తుంది.